మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3 వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఎవరు? మన దేవుడైనటువంటి యెహోవా మనకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఆయన మనకు ఉత్తరమిస్తాడు? ఎప్పుడు ఆయన మనకి సమాధానం ఇస్తాడు అంటే, నాకు మొర్రపెట్టుము. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తామో, దేవుని సన్నిధిలో ఆయనకు మొర్ర పెడతామో, ఆయన మనకి సమాధానం ఇస్తానంటున్నాడు, ఉత్తరం ఇస్తానంటున్నాడు. అంటే మనం చేసేటువంటి ప్రార్థనకి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాను, అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో మనకొచ్చినటువంటి శ్రమలను బట్టి, మనకి ఎదురవుతున్నటువంటి కష్టములను బట్టి, వాటిని బట్టి మనము చింతిస్తూ ఉంటాం. వాటిని బట్టి మనము దిగులు చెందుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఎందుకు మనము దేవుని సన్నిధిలోంచి ఉత్తరాన్ని పొందుకోలేకపోతున్నాం, సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం అని ఆలోచించినట్లయితే, ఆ శ్రమను బట్టి దేవుని సన్నిధిలో మొర్రపెట్టకుండా, ఆ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మనము ఆలోచన చేస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, ఏంటి పరిస్థితి అని. అందుకే దేవుని సన్నిధిలోంచి మనం సమాధానాన్ని పొందుకోలేకపోతూ ఉంటాం అనేక సందర్భాలలో. ఇంకా మనం ఏం చేస్తామంటే, మనకు శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిల్ని ఇతరులతో చెప్పటానికి, ఇతరులతో పంచుకోవటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో ఇతరులకు మనము చెప్పినప్పుడు, ఇతరులకు మన సమస్యలు పంచుకున్నప్పుడు మనము సంతోషము చెందుతూ ఉంటాం. ఏదో ఒక బాధ మనలో నుంచి వెళ్ళినట్లుగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. క్రైస్తవులమైనటువంటి మనకు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనకి అది మంచిది కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఈరోజు మన సమస్యలను బట్టి చింతించటానికి, మన సమస్యల్ని ఇతరుల్లో పంచుకోవటానికి ఉన్నటువంటి శ్రద్ధ, సమయము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించలేకపోతా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది, నాకు మొర్రపెట్టుము. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించటము, దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టువారిగా ఉన్నప్పుడు ఆయన మనకి ప్రతి సమస్యలోంచి కూడా ఉత్తరం ఇచ్చేటువంటి దేవునిగా మనకి ఉన్నాడు. కాబట్టి మన సమస్యలను బట్టి మనం చింతించకుండా, ప్రతి సమస్యను బట్టి, ప్రతి ఆటంకమును బట్టి దేవుని సన్నిధిలో మొర్రపెట్టువారిగా ఉండాలి. ఆయన ఏ ఒక్కరి మొరను కూడా ఆయన అంగీకరించినటువంటి వ్యక్తి కాదు. ఆయన మనము చేసేటువంటి ప్రతి ప్రార్థన అంగీకరించి దానికి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో వెనకబడిపోయేమేమో, దేవుని సన్నిధిలో మొర్రపెట్టే విషయంలో వెనకబడిపోయేమేమో, అందుకే మనం సమాధానం పొందుకోవట్లేదేమో, ఆ సమస్యలోంచి బయటికి రాలేకపోతున్నామేమో. ఈ వాక్యమును బట్టి ఒకసారి పరిశీలన చేసి దేవుని సన్నిధిలో మొర్రపెట్టే వారిగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.